హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ లగేజ్తో వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను దసరా షాపింగ్కి వెళ్ళాను, దసరా షాపింగ్ చేశానని. అక్కడ ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను దసరాకి ఏమేమి షాపింగ్ చేశాను, ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. నేను వీడియోలో యాక్చువల్గా చెప్పాను కదండి, దసరా షాపింగ్కి వెళ్ళాను, దిల్సుఖ్ నగర్ వెళ్ళాను అని చెప్పేసి. మదీనా వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ చాలా సిచ్యువేషన్ చాలా బాగాలేదండి. చాలా టీవీలో చూస్తేనే భయం అవుతుంది. పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తేనే భయం అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా వాళ్ళందరికీ ఆ దేవుడు హెల్ప్ చేయాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాటర్ తొందరగా క్లియర్ అయిపోయి అందరు కూడా హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. 30 years తర్వాత ఇలా జరిగిందంట. ఇంకా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. 30 years క్రితం ఇలాగా మూసి అనేది పొంగిందంట. ఆఫ్టర్ 30 years ఇలా జరిగిందంటున్నారు. ఏదేమైనా వాటర్ ప్రభావం అనేది మనుషుల మీద ఇట్లా నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసి నివాసాలు కోల్పోయి తిండి లేక నిద్ర లేక ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా బాధ కలిగిస్తాయండి, చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంకా మనం తప్పదు కదా, ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రకృతి ప్రకోపానికి అందరం బలి కావాల్సిందే. ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇంకా ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడేయమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది చేతికొచ్చేసింది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ కవర్ అండి. ఫ్రిడ్జ్ కవర్ బాగా స్పాయిల్ అయిపోయింది అనమాట, చాలా డేస్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ కవర్స్ ఉండే అనమాట, బాగున్నాయి. ఎంతైనా దిల్సుఖ్ నగర్లో మనకి తక్కువ పడతాయండి, కాస్ట్ తక్కువ పడతాయి, రీజనబుల్ ఉంటాయి ప్రైజెస్. ఇంకొక ఫ్రిడ్జ్ కవర్ అనేది తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయి ఈ విధంగా అయితే ఉంది. ఫ్రిడ్జ్ కవర్ చాలా బాగుంది. 150 అలా పడింది, ఓన్లీ 150 అనమాట. ఇంక ఇళ్ళ వెంబట వచ్చినా కానీ 150కే ఇస్తున్నారు. కానీ ఇంకా నేను వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో పైన ఉండడం వల్ల నాకు సరిగా వినపడదు, ఇంకా మిస్ అవుతూ ఉంటాను. వాళ్ళు వచ్చినప్పుడు నేను కిందికి వెళ్ళేలోపు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నాకు అదొక ప్రాబ్లం అయిందనమాట. ఇంకా అందుకే అక్కడ తీసేసుకున్నాను, ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను. ఇది 150 రూపీస్ పడింది. ఇంకా నెక్స్ట్ డోర్ కర్టన్స్ తీసుకున్నానండి. డోర్ కర్టన్స్ యాక్చువల్గా ఇవి నాకు బాగా నచ్చినాయి. కింద మొత్తం గ్రీన్ వస్తుంది, పైన గోల్డ్ బార్డర్ వస్తుంది. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. 6 తీసుకుందాం అనుకున్నాను, కానీ 3 కలర్సే ఉండే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను. కానీ ఇవైతే బాగున్నాయి, నచ్చినాయి అనమాట. యాక్చువల్గా చెప్పడం అయితే 350 అలా చెప్తారు, కానీ ఇంకా బార్గెనింగ్ చేసుకోవాలి కదండి. ఇంకా బార్గెన్ చేశాను. బార్గెన్ చేయడం వల్ల నాకు 150కి ఇచ్చారు. చెప్పడం 350 చెప్పారు, లాస్ట్కి 150కి ఇచ్చారు. ఇంకా 150కి ఇస్తేనే తీసుకుంటాను, ఇంకా లేకపోతే లేదని చెప్పిన అనమాట. ఇంకా అందుకని చెప్పేసి 150కి అయితే ఇచ్చారనమాట. మొత్తం ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుంది కింద, పైన ఇలా ఉంటాయి. ఇంకా అందరూ తెలిసిందే కదా కర్టన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. కాకపోతే ఇంకా మోడల్ ఇలా ఉందని చూపిస్తున్నాను. మధ్యలో కొద్దిగా గోల్డ్ కలర్ ఇలా ఇచ్చారనమాట. వెనక ఇట్లా జాయిన్ చేసి కుట్టారు, గోల్డ్ కలర్ క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసి కుట్టారు. కింద మొత్తం గ్రీన్ కలర్ ఈ విధంగా ఉంది. ఇవి డోర్ కర్టన్స్. లెంత్ అయితే బాగానే ఉన్నాయండి, 7 feet ఉన్నాయి, 7 feet లెంత్ ఉంది డోర్ కర్టన్స్. ఇవి అవి 3 తీసుకున్నాను. 150కి ఒకటి పడింది, రీజనబుల్ అనిపించింది ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యన నా దగ్గర పర్సు ఉంది, పాత పర్సు, బాగా పాతగా అయిపోయింది. అది ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే తీసుకెళ్తున్నా. కానీ ఫోన్ కొంచెం పట్టట్లేదు, కొద్దిగా చిన్నగా ఉందన్నమాట. కొంచెం నాకు ఫోన్ పట్టేటట్టుగా కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి ఈ పర్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా అంతే 200 అలా చెప్పారు. ఇంకా నేను 100 రూపీస్ అడిగాను. మరీ 100 రూపీస్ అనగానే ఫేస్ ఇలా పెట్టి చూసిండు అనమాట ఆయన. వద్దులే మరీ ఘోరంగా 100 రూపీస్ అంటే ఏంటి అని చెప్పేసి ఇంకా 150కి అడిగాను. 150కి అయితే ఇచ్చాడు. చాలా బాగుంది. ఈ బ్యాగ్ అయితే 150 పడింది. కలర్ ఇది బాగుందని చెప్పేసి, నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. మొబైల్, ఇంకా మనీ, కర్చీఫ్ అవన్నీ పడతాయి కదా, కొంచెం బాగుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. 150 పడింది అంతే.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల బట్టలే షాపింగ్ చేశానండి. నాకైతే పర్సనల్ నేను శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి ఏం తీసుకోలేదు. ఇంకా డైలీ వేరు డ్రెస్సెస్ అయితే బాగున్నాయి అనమాట పిల్లలవి. ఇలా నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇట్లా నైట్ ప్యాంట్స్ వచ్చినాయి అనమాట. ఈ నైట్ ప్యాంట్స్ వచ్చేసి మొత్తము ఈ ప్రైస్ చెప్తే నిజంగా షాక్ అవుతారు అనుకుంటా. 150కి 2 వచ్చినాయి. 150కి జత. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, సూపర్ ఉంది. నేనైతే అనుకోలేదు జత 150 పడింది. ఇంకా అలా ఎలాగో తక్కువనే ఉంది కదా ప్రైస్ అని చెప్పేసి ఇంకొక 3 జతలు అయితే తీసుకున్నాను అనమాట. మా చిన్న పాపకి మొత్తము ప్యాంట్లు అన్ని స్పాయిల్ అయిపోయినాయి, ప్యాంట్లు టీషర్ట్లు స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇవి తీసుకున్నాను. ఇంకా రోజు ఒకటి వేసుకుంటది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే మొత్తం 6 తీసుకున్నాను. ఇంకొకటి లోపల ఉన్నట్టుంది, అది మిస్ అయినది, కనబడట్లేదు. ఈ మొత్తం అయితే 6 తీసుకున్నాను. ఇవి నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను. 150కి జత, 150కి జత పడింది అనమాట. బాగున్నాయండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు దిల్షుక్ లో. చిన్నపిల్లలకి ఇప్పుడు డైలీ యూస్ పర్పస్ గా వేయొచ్చు. క్లాత్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి ఎక్సలెంట్ ఉంది. మనకి ఇవే షాపింగ్ మాల్స్ లలో 200 ఒకటి 200 కూడా నేను ఇంతకుముందు యాక్చువల్గా మైక్లో రికార్డ్ చేశాను అనమాట. మైక్ సడన్గా పని చేయలేదు, ఆఫ్ అయిపోయింది. ఇంకా దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇక్కడ నుంచి. ఇంకా నైట్ ప్యాంట్స్, కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ టీషర్ట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది అనమాట. బాగున్నాయి. ఎలా ఉందంటే క్లాత్ కొంచెం స్పన్ క్లాత్ టైప్ ఉందనమాట, చాలా బాగున్నాయి. ఇందులో 4 కలర్స్ తీసుకున్నాను. ఇంకా 2 కలర్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకా 2 కలర్స్ ఆల్రెడీ ఇంకా మా పిల్లలు వేసేసుకున్నారండి. ఇంకా కొత్తవి ఉంటే ఇంట్లో అంతే కదా, కొత్త బట్టలు కనిపించాయంటే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అన్నట్టుగా ఇంకా ఆరాటం ఉంటుంది. ఇంకా గబా గబా తీసుకొని వేసేసుకున్నారు. ఇంకా 2 అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంది క్లాత్ అయితే. ఎంత ఉతికినా కానీ ముడత రావడం కానీ, కలర్ పోవడం కానీ, షేడ్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. పిల్లలకు మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో నైట్ డ్రెస్సెస్ డైలీ వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా అయితే ఉందండి. ముందు కొంచెం థ్రెడ్ వర్క్ తోటి మొత్తం అట్లా వస్తుంది అనమాట. కలర్ స్పన్ క్లాత్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇట్లా సాగుతూ ఉందన్నమాట, రబ్బర్ క్లాత్ లాగా. ఇంతకుముందు తెచ్చాను ఆల్రెడీ, ఒకసారి వాడాను. ఒక ఫోర్ షర్ట్స్ అలా తెచ్చాను. అవి బాగున్నాయి, ఇప్పటికి కూడా కలర్ పోలేదు. ఇంకా అందుకే మళ్ళీ అదే మోడల్లో మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ తీసుకొచ్చాను అనమాట. ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ తీసుకొచ్చాను ఈసారి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జీన్స్లు అవి తీసుకొస్తే ఇంకా 2-3 మంత్స్ కల్లా వాళ్ళకి అవి టైట్ అయిపోయి నడుము దగ్గర జిప్పులు ఫెయిల్ అయిపోయి అంతా ఇది అయిపోయింది అనమాట, చాలా వేస్ట్ అయిపోయినాయి. ఇంకా జీన్స్లు తెస్తే వాళ్ళు సరిగా వేసుకోవడానికి కూడా అంత ఇష్టపడట్లేరండి. ఇంకా అందుకే ఇక పార్టీ వేర్కి ఫంక్షన్లకి ఇట్లా పనికొస్తాయని చెప్పేసి ఇలా లాంగ్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చాను. కాకపోతే ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ అంతా అట్లా వర్క్ వచ్చింది, బ్యాక్ అయితే సింపుల్గా ఉంది. ఇలాగ జిప్ వచ్చేసింది, బ్యాక్ జిప్ వచ్చింది. ఫ్రంట్ మొత్తము థ్రెడ్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ చేశారనమాట. క్లాత్ ఎలా ఉందంటే ఇది టస్సర్ సిల్క్లా ఉందనమాట. బాగుంది క్లాత్ కూడా, వాషబుల్, కలర్ కూడా ఏం పోదు వాష్ చేసినా కానీ. స్లీవ్లెస్ ఉందన్నమాట. స్లీవ్స్ కూడా ఇచ్చాడు, మనం కావాలనుకుంటే స్లీవ్స్ అటాచ్ చేయొచ్చు, లేదు అంటే స్లీవ్లెస్ వేసుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా స్లీవ్లెస్సే బాగుంటుంది, కానీ చూస్తాను వీళ్ళని బట్టి యాడ్ చేస్తాను. కొంచెం పొడుగు ఎక్కువనే తీసుకొచ్చానండి, ఇంకా పెరిగే పిల్లలు కదా. ఇంకా పైన కొద్దిగా మనం ఆల్టరేషన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంక ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉందన్నమాట బాడీ పార్ట్కి, కింద పార్ట్కి. ఇంకా నాకు ఫంక్షన్లకి ఎటైనా పోయినప్పుడు ఇంకా పిల్లలకి ఫ్రాక్స్ బట్టల గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పార్టీ వేర్ టైప్ ఉండాలన్నట్టుగా తీసుకొచ్చాను. ఇంకొకసారి వేస్తే మళ్ళీ ఎప్పుడో వేస్తాం కదండి, ఈజీగా పెరిగిపోతూ ఉంటారు పిల్లలు. ఇంకా అవి పైకి అయిపోతున్నాయి అని కొంచెం పొడవు ఎక్కువనే తీసుకొచ్చాను అనమాట. ఈ కలర్లో అయితే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా కింద పైన మంచిగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. 1100 అలా పడిందండి ఈ ఫ్రాక్, బాగుంది, షాప్లో తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మా పెద్ద పాపకు కూడా లాంగ్ ఫ్రాకే తీసుకొచ్చాను, కొంచెం డిజైనర్ టైప్ ఉంది. ఇది వచ్చేసి ఆ లాంగ్ ఫ్రాక్ యొక్క చున్నీ అనమాట. ఇంకా 2 మీటర్స్ దాకా ఇచ్చాడు, 2.2 అలా ఉందనుకుంటా, 2.5 మీటర్ దాకా ఉంది. సన్నగా లేస్ ఒకటి స్టిచ్ చేసి ఇచ్చాడు, జార్జెట్ క్లాత్. ఇంకా లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకొచ్చాను ఈమెకు కూడా, మొత్తం జార్జెట్ క్లాత్ అనమాట. ఆ జార్జెట్కి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసింది, పైన బాడీ పార్ట్కి ఎంబ్రాయిడరీ వచ్చింది, కింద కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది.
చాలా బాగా అనిపించింది అనమాట. ఫుల్ గేరా ఉంది, 3 మీటర్స్ అయితే గేరా ఉందనమాట. జార్జెట్ క్లాత్ కూడా వాషబుల్ అండి. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, మధ్యలో అమ్మాయి బొమ్మ అలా ఉన్నట్టుగా సన్న చమ్కీలతోటి. ఆ చమ్కీలు కూడా ఎలా ఉన్నాయంటే నైస్గా ఉన్నాయన్నమాట. కుచ్చుకోవడం కానీ లేయడం అట్లా ఏం లేదు. వర్క్ కూడా చాలా బాగుంది. కింద కూడా అమ్మాయిల బొమ్మలు ఈ విధంగా అయితే మంచిగా ఎంబ్రాయిడరీ చేశారు. ఇంకా ఏటన్నా ఫంక్షన్స్కి, నైట్ టైం ఫంక్షన్స్కి, పార్టీలకి, డిన్నర్స్కి అలాంటి వాటికి వేస్తే బాగుంటుంది కదా అమ్మాయికి అని చెప్పేసి. కలర్ కూడా లేకుండా యాక్చువల్గా తనకి కలర్ లేదు, వాషబుల్, చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువనే పడ్డదండి, 1900 అలా పడ్డది. ఇంకా మరి మంచిగా ఉండాలంటే కొంచెం కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంకా పెద్ద పాపకి ఇంకా బాగానే ఉండాలి, మంచిగానే ఉండాలి, ఇంకా పెరుగుతుంది కదా మళ్ళీ మామూలుగా ఎందుకులే అని చెప్పి కొంచెము 1900 అలా తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే నార్మల్గానే ఉంది. ఇంకా ఫ్రంట్ మాత్రం మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. ఇంకా స్లీవ్స్ కూడా ఉన్నాయి, లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. మనకు కావాలనుకుంటే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు, స్లీవ్లెస్ వేసుకున్నా బాగుంటుంది. ఇంకా తన ఇష్టం, వేయమంటే వేస్తాను, లేకపోతే ఇంకా అలాగే వేసుకుంటుంది, ఇంకా ఆమె ఇష్టము. కాకపోతే ఈ కలర్ తనకి లేదు. ఈ ఎంబ్రాయిడరీ కూడా బాగుంది, నాకు నచ్చింది, డిఫరెంట్గా ఉంది, డిజైనర్ ఫ్రాక్ లాగా ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా లోపలైతే ఇలా లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ ఇచ్చారండి. క్వాలిటీ, లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్రేప్ లైనింగ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ క్యాన్ కూడా ఇచ్చారు, దానికి క్యాన్ కూడా వేశారనమాట. మంచిగా క్యాన్ కూడా వేసేసారు. ఇంకా లోపల కూడా మళ్ళీ ఇంకొక క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చారు. ఇలా 3 లైనింగ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, హెవీగా ఉంది ఫ్రాకు. ఇంకా వేసుకుంటే కూడా దానికి బాగానే సెట్ అయింది, మంచిగా అనిపించింది. ఇంకెప్పుడో ఒకసారి వేసుకుంటారు కాబట్టి కొంచెం ఇట్లా డిజైనర్ మోడల్గా తీసుకొస్తే ఫంక్షన్లకు కూడా పనికొస్తాయి కదా. మళ్ళీ మాటికి ఇప్పుడు మామూలుగా తీసుకొచ్చినా అవి 4-5 సార్లు వేయగానే కలర్ పోతుంది, షేడ్ అయిపోతుంటాయి, పైకి అవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే కొంచెం పొడుగు ఎక్కువలోనే కొంచెం డిజైనర్ టైప్లో ఉండేటట్టుగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే పిల్లలకి షాపింగ్ చేశాను. ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. కానీ చాలా షాప్స్ తిరిగాము. మా పెద్ద పాపకి ఏంటంటే పెద్ద సైజు, పొడుగు ఎక్కువ అయిపోవడం వల్ల అన్నీ కొంచెం పెద్దవాళ్ళ సైజు అయితేనే తనకు వస్తున్నాయి. ఇంకా చూసుకొని మళ్ళీ తన బక్క ఉంది, హైట్ ఎక్కువ ఉంది, ఇంకా ఆమెకు తగ్గట్టుగా తీసుకొచ్చానమాట. ఈ విధంగా అయితే నా షాపింగ్ జరిగింది. నిన్న మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారండి దిల్సుఖ్ నగర్లో. ఇన్నిసార్లు నేను చెప్పాను కదా వీడియోలో, ఇన్నిసార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు కూడా అంత పబ్లిక్ని అయితే చూడలేదు లిటరల్గా. కానీ వర్షం కూడా పడలేదు, వర్షం కూడా పడకుండా ఉంటే బాగుండు అనుకున్నాము. మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి మేము ఇంటికి వచ్చేంత వరకు కూడా వర్షం అయితే పడలేదు. ఈ విధంగా అయితే నా షాపింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఎలా చేశారు దసరా షాపింగ్? మీ షాపింగ్ కంప్లీట్ అయిందా లేదా కామెంట్ చేయండి. నా షాపింగ్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాయిస్ అయితే మైక్తో రికార్డ్ చేశాను, మొత్తం ఇంకా రావట్లేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఇంకా రేపా ఎల్లుండా తెలుస్తలేదు. ఇంకెప్పుడు వీలుంటే అప్పుడు మాత్రం బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తాను, చేసిన వీడియోలు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అగైన్. అంటిల్